హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. మహేష్ మహర్షి కాన్సెప్ట్ ఇదేనట, కేక ఉంది. ఈ సినిమా అప్డేట్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ బాబు నటిస్తున్న మహర్షి చిత్రంపై భారీ అంచనాలు ఉండడంలో వింతేమీ లేదు. దానికి తోడు మహేష్ ఎన్నడూ లేని బియర్డ్ లుక్ లో మహర్షి చిత్రంలో కనిపించేసరికి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు. దానికి తోడు స్టైలిష్ గా ఉండే ఓ పోస్టర్ ను 2019 జనవరి 1న రిలీజ్ చేసి ఆడియన్స్ కు న్యూ ఇయర్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర కథ ఎలా ఉండబోతుంది, కథలో కీ పాయింట్ ఏమిటనే విషయంలో అభిమానుల్లో చర్చ మొదలైంది. దాంతో ఆ కీ పాయింట్ ఇదేనంటూ ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే, మన దేశం మొదటి నుంచి వ్యవసాయ ఆధారిత దేశం. అయితే పరిస్థితులు బాగోక, ప్రభుత్వాలు సహకరించక వ్యవసాయం దండగా అనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు రైతులు. పంట పొలాలను అమ్మేసుకొని సిటీలకు వలస వెళ్లిపోతున్నారు. మరికొంతమంది అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనంతటికీ కారణం రైతుకి సరైన గిట్టుబాటు ధర రాకపోవడం, వ్యవసాయానికి ఎక్కువ ఖర్చు కావడం, అది వెనక్కి తిరిగి రాకపోవడం. అయితే ఈ విషయాన్ని సినిమాలో చర్చించనున్నారని తెలుస్తోంది. ఆధునిక పద్ధతులతో చేస్తే వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండగ అనే కాన్సెప్ట్ తెరకెక్కుతుందని తెలుస్తుంది. కథ మొత్తం రాయలసీమలో వర్షాభావ పరిస్థితుల చుట్టూ తిరుగుతుందని చెప్తున్నారు. 10 రోజుల పాటు దుబాయ్ లో గడిపిన మహేష్ బాబు, నమ్రత, గౌతమ్ మరియు సితార తిరిగి ఈ వారంలో హైదరాబాద్ రానున్నారు. రాగానే మహర్షి సినిమా షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ మొదలు కానుంది. ఈ షెడ్యూల్ కోసం మహేష్ బాబు టీమ్ తో కలిసి పొలాచి వెళ్లనున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి అయిపోతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. అల్లరి నరేష్ కీలక పాత్రధారి. అశ్విని దత్, దిల్ రాజ్, పీవీపీ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్, వీడియోస్ అండ్ లేటెస్ట్ మూవీ రివ్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.